everyone, welcome back. ఇక మనం చాప్టర్ 2 చేద్దాం పైథాన్లో. దీని నోట్స్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటాయి, డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా చాప్టర్లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 2 ఏంటిది? వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి చేద్దాం. వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ టైప్ అన్నమాట. ఎట్లా చేస్తారు చేద్దాం. ఒక ఫస్ట్ డాట్ పీవై అని ఒక ఫైల్ తీసుకున్నాం మనము. వేరియబుల్స్ అంటే కంటైనర్ టైప్ అన్నట్టు. జస్ట్ ఏ అనేవి పెట్టేసుకొని ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏమైంది? ఈ 5 అనే వాల్యూ ఎక్కడ పోయి స్టోర్ అయింది? ఏ లోపల పోయి స్టోర్ అయినది. అలా అన్నమాట. ఇప్పుడు బి అని ఒకటి తీసుకున్నా, డబుల్ కోట్స్ పెట్టినా, నేను పేరు పెట్టామనుకుంటున్నా మనోజ్ అని. ఇప్పుడు బి అనే పేరు ఎక్కడ స్టోర్ అవుతుంది? బిలో స్టోర్ అవుతుంది. సో అర్థమవుతుందా? ఈ ఏ బి అని చూసినావా, వీటిని వేరియబుల్స్ అంటారు. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్ అన్నమాట. ఇప్పుడు షుగర్ అంటే ఒక షుగర్ బాక్స్లో పెట్టుకుంటావు, సాల్ట్ అంటే సాల్ట్ బాక్స్ సపరేట్ పెట్టుకుంటావు. అలా కదా, అర్థమవుతుందా? సో అట్లనే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ వాడతాం. ఇప్పుడు ఇంటీజర్, ఇది ఇంటీజర్ వాల్యూస్ అంటారు, ఓకేనా? వీటిని స్ట్రింగ్స్ అంటారు. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం విండో వెళ్తూ ఉండగా. సో ఈ ఈ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కదా, అదే ఆ వాల్యూస్ని ఒక దగ్గర స్టోర్ చేస్తాం. దాన్ని వేరియబుల్స్ అంటారు. ఆ కంటైనర్ టైప్ ఉంటుంది. ఆ కంటైనర్ వేరియబుల్స్ కంటైనర్స్ అని గుర్తుపెట్టు. ఇట్స్ ఎ కంటైనర్ విచ్ స్టోర్స్ ద వాల్యూ అంటే డెఫినేషన్. ఓకే, అర్థమవుతుందా? సో వేరియబుల్స్ ఇప్పుడు ఏ అని 30, మను అని బి, సి అంటే ఈ డెసిమల్ నెంబర్. అట్లా నువ్వు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు నీకు నచ్చిన వాల్యూస్. సో ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ పోయి స్టోర్ అవుతున్నాయి? ఈ వేరియబుల్స్లో పోయి స్టోర్ అవుతున్నాయి. అందుకే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ విచ్ స్టోర్స్ ద వాల్యూ అనేసి మనం చెప్పుకోవచ్చు. కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్ అంట. కొన్ని రిజర్వ్డ్ వర్డ్ ఉంటాయి పైథాన్లో. ఇప్పుడు ఇంటీజర్, స్ట్రింగ్ అట్లా ఉంటాయి. అవన్నిటిని రిజర్వ్ వర్డ్స్ అంటే. ఐడెంటిఫైయర్స్ అంటే ఇప్పుడు వేరియబుల్ నేమ్ కానీ, ఫంక్షన్ కానీ, క్లాసెస్ కానీ, వీటిని అంటే ఐడెంటిఫైయర్స్ అంటారు. సో ఫస్ట్ ఇయర్ డాటా టైప్స్ లోపలికి వెళ్ళిపోదు. మనకి 5 రకాల డాటా టైప్స్ ఉంటాయి పైథాన్లో. ఒకటి ఇంటీజర్. ఇంటీజర్ డాటా టైప్స్ అంటే ఇవన్నీ వస్తాయి. ఏది 1 2 3 అన్నీ ఇంటీజర్ డాటా టైప్స్. హ్యాష్ట్యాగ్ ఇంటీజర్ డాటా టైప్ అంటే ఇవన్నీ వస్తాయి. లైక్ 1, 2, 3, 4, 5 అట్లా అట్లా నంబర్స్ అన్నీ, ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్ అనమాట. సో ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్. ఇప్పుడు ఇది ఏ 5 అనేది ఏంటిది? ఇంటీజర్ వాల్యూ. ఈ 5 అనేది ఏమైపోతుంది? ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ అనొచ్చు, లేకపోతే ఇంట్ అని కూడా అనొచ్చు సింపుల్గాను. సో ఇప్పుడు 5 అనే ఇంటి వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది? ఏలో పోయి స్టోర్ అయింది. బేసిక్గా జావాలో కానీ ఇక్కడ జావా చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు జావాలో ఏం చేస్తారంటే, మీరు ఏదైనా వాడాలనుకుంటే ఇంటూ ఏ అని పెట్టి నువ్వు బయట డిక్లేర్ చేయాలి. సో ఇక డాటా టైప్ అనేది నువ్వు పెట్టాలి, నేను ఇంటీజర్ ఇస్తాను. కానీ పైథాన్కి వచ్చేసరికి నువ్వు ఇట్లా డాటా టైప్ ఏం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సరేనా? ఆటోమేటిక్గా డాటా టైప్ అదే ఐడెంటిఫై చేసుకుంటుంది పైథాన్. అలా ఉంటుంది. అది మనకున్న బేసిక్ ప్లస్ అడ్వాంటేజ్. ఆటోమేటిక్గా డాటా టైప్ అదే అర్థం చేసుకుంటే జస్ట్ నువ్వు వేరియబుల్ ఇచ్చేసేయాలి. అంటే చెప్పినా కదా, డిక్లేర్ చేసేసి అసైన్ చేయాలి. దీన్నే వేరియబుల్ డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్ అంటారు. డిక్లేర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ డిక్లేర్ చేసినావు. అసైన్మెంట్ అంటే 5, 7 ఏదో అసైన్ చేసినావు. ఆ వేరియబుల్ క్రియేట్ చేసినావు, దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్ అంటే ఇంతే. ఇది ఇంటిజర్ డాటా టైప్స్ అంటే అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? తర్వాత ఏముంటుంది? ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ డాటా టైప్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ డాటా టైప్. ఫ్లోటింగ్ డాటా టైప్ అంటే ఏంటంటే డెసిమల్ వాల్యూస్. వాల్యూస్ అన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ అంటారు. ఇప్పుడు బి ఈక్వల్స్ టు 7.9 అట్లా ఇవన్నీ ఫ్లోటింగ్ అనమాట. డెసిమల్ వాల్యూస్ అన్ని ఫ్లోటింగ్ డాటా టైప్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంకేది ఉంటుంది? డాటా వచ్చి స్ట్రింగ్స్ అంటే నేమ్స్. ఏవైనా డబుల్ కోట్స్లో పెట్టినాక అవన్నీ స్ట్రింగ్స్ అంటారు. డబుల్ కోట్స్లో వెళ్తే స్ట్రింగ్స్ అంటారు. సపోజ్ సి అని ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో మనోజ్ కుమార్, ఇది ఒకటి స్ట్రింగే. అదే ఇప్పుడు డి అని ఒకటి తీసుకో,
అలా నంబర్ పెట్టు 567. ఇది కూడా ఇప్పుడు ఇంటీజర్ కాదు, నువ్వు ఒక్కసారి డబుల్ కోట్స్లో వీటిని డబుల్ కోట్స్ అంటారు కదా. వీటిని డబుల్ కోట్స్ అంటారు. దీని లోపల నువ్వు ఏం రాసినా ఇక దాని స్ట్రింగ్ కిందకే పోతుంది. నువ్వు నంబర్ రాయి ఏమో రాయి, ఇప్పుడు ఇది స్ట్రింగ్ లెక్కనే చూసుకుంటా, నంబర్ లెక్క ఇంటీజర్ లెక్క వేసుకోవచ్చు. సరేనా, అర్థమవుతుందా? డబుల్ కోట్స్లో పెడితే ఇంటీజర్స్, ఇక్కడ స్ట్రింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది తర్వాత బూలియన్స్. బూలియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అని పెట్టినాం. ఇప్పుడు నేను అట్లనే వీటి అన్నిటిని ప్రింట్ చేస్తా. ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. ఇక చూడండి 5 అనేది ఇంటీజర్ వాల్యూ, 7.9 అనేది ఫ్లోటింగ్ వాల్యూ ఆటోమేటిక్ తీసుకుంది. అట్లనే మనోజ్ కుమార్ అనేది స్ట్రింగ్. అట్లనే బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దెన్ బి అని రాసిన కండిషన్. ఇప్పుడు 5.5 అనేది 7.9 కంటే తక్కువనే కదా, అంటే ట్రూయే కదా. సో బూలియన్ షీట్లో చూపించింది ట్రూ, అలా అన్నమాట. బూలియన్ అంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని బూలియన్స్ కిందకి వస్తారు. తర్వాత లాస్ట్ డాటా టైపు నన్. ఓకేనా, ఇంకొకటి ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది. చెప్పినా కదా, జస్ట్ నువ్వు ఏ అని పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇంటీజర్ ఏ అని పెట్టేసి దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లోపల వాల్యూ ఇచ్చినాక ఆటోమేటిక్గా అది ఏ డాటా టైప్ అర్థం చేసుకుంటుంది. ఏంటిది మన పైథాన్, అది ఉన్న ప్లస్ అడ్వాంటేజ్. తర్వాత వేరియబుల్ నేమ్స్, ఇవి వేరియబుల్స్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ బి సి డి అని ఇచ్చినావు, అలా వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు మనం. ఇప్పుడు చూడండి, ఏ ఇచ్చినాం, ఇప్పుడు సపోజ్ ఏ ఇచ్చినాం, ఏ ఈక్వల్స్ 5, ఇది ఓకే. ఫస్ట్ ఏ నువ్వు స్మాల్ ఏ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఏ ఇవ్వచ్చు. ఓకేనా, మళ్ళీ ఇవి రెండు డిఫరెంట్ వస్తాం, దాని దగ్గర కూడా వస్తాం. సరే, ఫస్ట్ ఆడ నుంచి నోట్స్ నుంచి వెళ్ళిపోతాం. వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ ఆల్ఫాబెట్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. ఆల్ఫాబెట్ ఇట్లా నువ్వు ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా బి కూడా ఇవ్వచ్చు, బి ఈక్వల్స్ టు మనోజ్. అట్లా ఆల్ఫాబెట్ ఇవ్వచ్చు, డిజిట్ అండర్ స్కోర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇట్లా అండర్ స్కోర్ ఇచ్చి మను అని పెడతా. అట్లా మీరు నువ్వు ఇచ్చుకోవచ్చు, మను ఇచ్చేసి ఇక్కడ 67, 8 అని పెడతా. తర్వాత మను అని తర్వాత వీటిని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతాయి ఆటోమేటిక్గా, వేరియబుల్ నేమ్ కరెక్ట్ ఉన్నట్టే కదా. ఏ బి తర్వాత ప్రింట్, నేను ఇప్పుడు పెట్టిన ప్రింట్ వాల్యూ చేస్తాను. ఇంకా చూడు, నాకు 5 మనోజ్ 675. సో నీకు అర్థమైంది ఏంటిది వేరియబుల్ ఫస్ట్ రూల్ ఏంటిది, ఇట్లా నువ్వు వేరియబుల్ నేమ్ ఇట్లా ఆల్ఫాబెట్ ఇవ్వచ్చు, స్మాల్ లెటర్ అని క్యాపిటల్ లెటర్ అని ఆల్ఫాబెట్ అని ఇవ్వచ్చు, ఇంకా అట్లా అండర్ స్కోర్స్ కూడా స్టార్టింగ్ కూడా ఇవ్వచ్చు. లేకపోతే అండర్ స్కోర్ నేను మిడిల్లో పెట్టుకుంటా అంటే మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. నీ వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి ఇవన్నీ రూల్స్ అనమాట. చెప్తున్నా ఇవి ఎట్లా పడతాయి ఇట్లా. ఇప్పుడు చూడు అయినప్పటికీ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మనం అండర్ స్కోర్ మిడిల్లో పెట్టుకో, స్టార్టింగ్ పెట్టుకో, రన్ అవుతుంది. ఇది చూడు 5 మనోజ్ 675. కానీ నేను ఇట్లా డిజిట్ ఇస్తా, ఇప్పుడు చూడు 88 ఈక్వల్స్ టు సంథింగ్ ఆలో అని పెట్టిన. ఇప్పుడు ఆ 88 అనేది వేరియబుల్ నేమ్ అని ఇచ్చిన, ఇప్పుడు దాన్ని 88ని ప్రింట్ చేస్తా. ఇప్పుడు చూడు 88 అన్నది తీసుకోదు, అర్థమైందా? ఇది నాట్ కన్సిడర్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్, డిజిట్. ఇట్లా అర్థమైందా? వేరియబుల్ నేమ్ జస్ట్ డిజిట్ ఉండద్దు, ఇట్లా డిజిట్ ఉండద్దు, అందుకే తీసేద్దాం. వేరియబుల్ నేమ్ ఇట్లా క్యాపిటల్ లెటర్ ఉండొచ్చు, స్మాల్ లెటర్ ఉండొచ్చు, ఇట్లా నువ్వు అండర్ స్కోర్ ముందు పెట్టుకో,
మిడిల్లో పెట్టుకో, లేకపోతే ఏదైనా చిన్న నేమ్ ఇచ్చుకో. ఓకేనా? అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఆ డిజిట్స్ అయితే ఉన్నది. అండర్ స్కోర్స్ ఫ్రంట్ వాడచ్చు. ఇక్కడికే అయిపోయింది ఫస్ట్ రూల్. వేరియబుల్ నేమ్ కంటైన్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. అండర్ స్కోర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు B99 అని ఇచ్చిన. ఇక్కడ నేను B99 పెట్టిన. ఇది చూడు వచ్చింది. 5 మనోజ్ 675 88. ఇక్కడ ప్రింట్ 88 అన్నావు కాబట్టి అది ప్రింట్ 88 అట్లా వచ్చేసింది. అర్థమైందా? ఒక వేరియబుల్ నేమ్లో నీకు నంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు అని చెప్పబోతున్నాం. అదే మన ఫస్ట్ B99 అట్లా ఒక వేరియబుల్ పెట్టుకోవచ్చు అట్లా. కానీ సింగిల్ నేను డిజిటల్ ఇస్తే డైరెక్ట్ అంటే నడవదు. కాబట్టి ఏ వేరియబుల్ కెన్ స్టార్ట్ విత్ ఎన్ ఆల్ఫాబెట్ అండ్ అండర్ స్కోర్. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా. ఇట్లా అండర్ స్కోర్ నువ్వు మిడిల్లో పెట్టుకోవచ్చు అండ్ ఇట్లా ఎండింగ్లో పెట్టుకోవచ్చు. అట్లనే ఆల్ఫాబెట్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్. డిజిట్తో ఉన్నది 88 ఇప్పటికి వేసినాం. వచ్చిందా? రాలేదు. అలా అట్లనే నో వైట్ స్పేస్ ఈస్ అలౌడ్ టు బి ఇన్సైడ్ ఏ వేరియబుల్ నేమ్. వైట్ స్పేస్ ఉండదు. ఇప్పుడు మను అండర్ స్కోర్ ఎంఏ అండర్ స్కోర్ ఎన్యూ ఓకే నడుస్తుంది. కానీ ఎంఏ స్పేస్ ఎన్యూ ఇట్లా వైట్ స్పేస్ ఇట్లా స్పేస్ ఇచ్చినాను. ఏ చూడు సింటాక్స్ ఎర్రర్ వస్తాయి. ఇన్వాలిడ్ సింటాక్స్ అంట. అర్థమవుతుందా? అట్లా స్పేస్లో ఉండద్దు ఒక వేరియబుల్ నేమ్. ఒక వేరియబుల్ నేమ్ నువ్వు ఇచ్చినప్పుడు దాంట్లో స్పేసెస్ అనేది ఉండొద్దు. అండర్ స్కోర్ పెట్టుకో కావాలంటే. 5 మనం 675 అట్లా వచ్చింది. నెక్స్ట్ 5 స్పేసెస్ అయిపోయింది. వేరియబుల్స్ నేమ్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఏ ఇచ్చిన ఏ ఈక్వల్స్ టు 5 ఇచ్చిన, మళ్ళీ క్యాపిటల్ ఏ ఇచ్చిన, క్యాపిటల్ ఈక్వల్స్ టు 99 అన్న, 99 120 143 అన్న. ఇప్పుడు ప్రింట్ క్యాపిటల్ ఏ. ఇవన్నీ తీసేస్తాను నేను. మీకు ఎందుకు కన్ఫ్యూజన్? లేకపోతే ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావడానికి ఇదిగో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మను అనే స్మాల్ ఇచ్చిన, నెక్స్ట్ ఇంకొక మను ఏమి ఇచ్చిన, క్యాపిటల్ మను అని ఇచ్చేసి 7,000 ఇచ్చిన. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇప్పుడు చూడు ఇక్కడ ఫస్ట్ అనేది ఏనే, సెకండ్ కూడా ఏనే, కానీ స్మాల్ ఏ ఇది క్యాపిటల్ ఏ. సో అర్థమైనా కేస్ సెన్సిటివ్ అంటే డిఫరెంట్. స్మాల్ ఏని ఒక లెక్క కన్సిడర్ చేస్తుంది, క్యాపిటల్ ఏని ఒక లెక్క కన్సిడర్ చేస్తుంది. దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. ఆల్ఫాబెట్స్ ఉంటాయి రెండు రకాల, స్మాల్ ఆల్ఫాబెట్స్, బిగ్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు అట్లనే ఇప్పుడు 5 అనేది ఈ స్మాల్ ఏలో స్టోర్ అయిపోయింది, 143 అనేది క్యాపిటల్ ఏలో పోయి స్టోర్ అయింది. అట్లనే మను కూడా నేను ఫస్ట్ లైట్లో క్యాపిటల్ పెట్టిన, సెకండ్ మనులో ఇక్కడ 1000, ఇక్కడ 110 100 10,000, ఈ 10,000 అనేది క్యాపిటల్ మనులో పెట్టిన, స్మాల్ మనులో 675 పెట్టిన. అవి రెండు పేర్లు మనువే, కానీ ఇక్కడ చూడు అక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్ ఉంది. అట్లా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ పరంగా కూడా డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. కేస్ సెన్సిటివ్ అంటే అర్థమైన చిన్న మను ఎగ్జాంపుల్ చూసుకొని, ఇక్కడ ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, రెండు పేర్లు మనువే కానీ ఫస్ట్ లెటర్ చేయదు. సో ఇది అందుకే డిఫరెంట్ వేరియబుల్స్ అవుతాయి. రెండు పేర్లు ఒకటే అయిపోయేటప్పటికి ఆల్ఫాబెట్స్ వేరున్నాయి, క్యాపిటల్ స్టార్టింగ్ లెటర్. సో ఇక్కడ ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అవుతాయి. దాన్నే కేస్ సెన్సిటివ్ అంటారు. కేస్ సెన్సిటివ్ అంటే ఇట్లా ఉండడం అన్నమాట. ఆల్ఫాబెట్స్ పరంగా కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చినాడు. మనం 1s ఇట్లా 7 అండర్ స్కోర్ ఎండింగ్లో పెట్టుకో, అండర్ స్కోర్ ముందులో పెట్టుకో, మిడిల్లో పెట్టుకో, నడిచిపోతుంది ఎక్సెట్రా. ఇక ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. అది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాం ఇప్పుడు. మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇవే అడిషన్, సబ్ట్రాక్షన్. సో ప్రింట్
the sum of two numbers is అని పెట్టేసిన తర్వాత కామా పెట్టాలన్నమాట 3 + 4 11 + 4 ఓకేనా. అట్లనే సబ్ట్రాక్షన్ చేద్దాం, మల్టిప్లికేషన్ చేద్దాం. ఇవి ఈ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ కంట్రోల్ సి. ఇవి సమ్ము, సబ్బు, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకోటి రిమైండర్ కూడా తీయచ్చు. రిమైండర్ ఆర్ఈఎం అని పెడతాం. ఆర్ఈఎం అంటే రిమైండర్స్ అన్న. ఇప్పుడు 4 మైనస్ ఇక్కడ స్టార్ అంటే మల్టిప్లికేషన్. నీ కీబోర్డ్ ఎక్కడైతే స్టార్ కనిపిస్తుందో దాని మల్టిప్లికేషన్ లెక్క పనిచేస్తుంది అన్న. స్టార్ తర్వాత ఇంకేమైంది డివిజన్. ఇది స్లాష్ పెడితే డివిజన్. ఇంకా ఇలా పర్సెంటేజ్ వాడినాక రిమైండర్ ఇస్తుంది. ఇప్పుడు చూడు రన్ చేస్తాం. ఇది చూడు ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 4 + 11 11 + 4 ఏంటి అవుతుంది 15 అవుతుంది. అందుకే 15 వచ్చింది. తర్వాత మైనస్ చేస్తే 7. తర్వాత రెండు మల్టిప్లికేషన్ చేస్తే 44. 11/4 ఎంత అవుతుంది 2.75. అట్లా 2.75 కదా డివిజన్ చేస్తే. చెయ్యు కానీ సింపుల్ నెంబర్ తీసుకున్నాం. ఒక 10 తీసుకున్నాం ఇక్కడ. ఒక 2 తీసుకున్నాం. ఇప్పుడు చూడు 5. 2 5 10 కదా. అందుకే చూడు ద డివిజన్ ఆఫ్ 2 నెంబర్ ఇస్ 5 వచ్చింది. దట్ రిమైండర్ చూడు ఇక్కడ కూడా చిన్న నెంబర్ తీసుకున్నాం. ఇక 10 డివైడెడ్ బై ఏం చేద్దాం 14 డివైడ్ చేద్దాం. 14 డివైడ్ చేస్తే అంటే 4 2 8. రిమైండర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది నీకు. ఇక చూడు 4 డివైడెడ్ బై 2 ద రిమైండర్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2. అర్థమైనా ఈ పర్సెంటేజ్ నీకు రిమైండర్ ఇస్తుంది, గుర్తుపెట్టుకో. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఈ పర్సెంటేజ్ నీకు రిమైండర్ ఇస్తుంది. ఇక అందుకే 10 డివైడెడ్ బై 4 ఏంటి వస్తుంది 4 2 8. కింద ఎంత ఉంటుంది 2 ఉంటుంది రిమైండర్. అందుకే రిమైండర్ ఇస్తుంది. ఈ స్లాష్ అనేది డివిజన్లకు పనిచేస్తుంది. ఓకే 10 డివైడెడ్ బై 2 అంటే 2 1 2 5. అందుకే ఇక్కడ 5.0 వచ్చింది. అట్లనే ఇక్కడ స్టార్ పెట్టాలి. స్టార్ మల్టిప్లికేషన్కి పనిచేస్తుంది. ఇక ప్లస్ మైనస్ ఎట్లా కీబోర్డ్ పైన మీకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ మీరు కొట్టే అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ స్టార్ మల్టిప్లికేషన్ లెక్క స్లాష్ డివిజన్లకి పర్సెంటైల్ సింబల్ ఉంటుంది. నా కీబోర్డ్లో అయితే ఇక్కడ 5 పైన ఉంది పర్సెంటేజ్. అలా పర్సెంటేజ్ సింబల్ అది ఇట్లా రిమైండర్ ఇస్తుంది. ఓకేనా. ఇక్కడికి మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్స్. స్టాక్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 5 అంటే 5/Aలో స్టోర్ అవుతుంది బేసిక్గా. ఇది ముచ్చట. తర్వాత ఇలా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 7 అంటే ఏ లోపలికి 7 యాడ్ అవుతుంది. ప్లస్ ఈక్వల్స్ టు 5 7 అంటే. తర్వాత ఇప్పుడు ఏ ఫస్ట్ నేను ఒకటి ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. అప్పుడు ప్రింట్ ఏ ఫస్ట్ ఏని ప్రింట్ చేద్దాం చూడండి. ఇది చూడు ఏ వాల్యూ 12 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ 12 వచ్చింది. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 12 కింద బాటంలో 12 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ కూడా పెట్టచ్చు. ఇవన్నీ అసైన్మెంట్స్ ఆపరేటర్స్ అని. ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ ఈక్వల్స్ టు. ఇప్పుడు చూడు -2 అంటే 5 నుంచి సబ్ట్రాక్ట్ చేసింది. ఏ లోపల ఏంటుంది 5 ఉండే. 5 - 7 ఏంటి అవుతుంది -2 అవుతుంది. సో -2 అనే ప్రింట్ అది. అర్థమైందా. ఇవి టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇది జస్ట్ మల్టిప్లికేషన్ సపోజ్ A ×
ఈక్వల్స్ టు 7, a క్రాష్ ఈక్వల్స్ టు 7. 21 తీసుకున్నాం. చూడు 14 వచ్చింది. మల్టిప్లికేషన్ కూడా అంటే మీకు అడిషన్ సపరేషన్ చూపించాను కదా, మల్టిప్లికేషన్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడు 147 అయింది. అంటే 21 into 7 చేసిండాడు. అట్లనే డివిజన్ కూడా చేయొచ్చు. స్లాష్ 3 వస్తుంది. 21 divided by 7 ఎంత వస్తుంది? 3 వస్తుంది. అందుకే 3 వచ్చింది ఇక్కడ కింద మనకి. అట్లా అసైన్మెంట్ ఆల్టర్నేటివ్స్ 1 ఉంటాయి. ఇది ఒకటి ఇక్కడ రాయమంటారా? సరే, ఇది ఒకటి ఉంటుందా? ఏ తాటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 7, ఏ మైనస్ ఈక్వల్స్ టు 7, అట్లనే ఏ ఇంటూ ఈక్వల్స్ టు 7. ఇవన్నీ ఆపరేటర్స్. ఓకే, కాబట్టి కంపారిజన్ ఆపరేటర్స్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు సపోజ్ నేను బి లోపల ఏమంటున్నా అంటే, బి లోపల 14 అనే నెంబరు లేకపోతే ఒక 11 అనే నెంబరు గ్రేటర్ దాన్ 8 అని 9 అని వేస్తాను. బూలియన్ నీకు అప్పుడు డాటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇప్పుడు అర్థమవుతుంది. ప్రింట్ బి. ఇప్పుడు చూడు ఇక్కడ వచ్చింది, నేను అంతా క్లియర్ చేసేస్తాను. ఇక్కడ చూడు ట్రూ అని వచ్చింది. అంటే ఇప్పుడు 11 అనే నెంబరు 9 కంటే పెద్దది, అందుకే ట్రూ అని వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇంకా రెండు ఉంటాయి, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఉంటుంది. లెస్ దెన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు తెలిసి మీకు ఒక ఈక్వల్స్ పెట్టినాక ఇప్పుడు 9 ఈక్వల్స్ టు 9 ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఈక్వల్స్ టు చేసేస్తాను. 9 ఈక్వల్స్ టు 9 కాదు, ఫాల్స్. అర్థమవుతున్నా మీకు డిఫరెన్స్? అక్కడ నేను ఈక్వల్స్ టు పెడితే 9 కూడా కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ నేను అక్కడ ఈక్వల్స్ టు పెట్టకపోతే మిడిల్లో 9 కన్సిడర్ అయ్యదు. ఇప్పుడు ఈ 9 అనేది ఈ 9 కంటే తక్కువనా? కాదు, ఈక్వల్స్ టు అయిపోతుంది, అందుకే ఫాల్స్ వచ్చింది. అదన్నమాట. ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు సరే చేద్దాం. 11 లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఉంటుంది. ఇంకొక నెంబర్ తీసుకున్నాం, సి 99 9 అట్లా సి అని ఒకటి తీసుకున్నాం. 20 లెస్ దెన్ ఈక్వల్స్ టు 7 7. ఇంకేముంటాయి? నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది. ఇప్పుడు డి ఈక్వల్స్ టు, ఇప్పుడు సపోజ్ 88, ఇప్పుడు బికి సి, బి ఇది ఉందా, ఇది పెట్టాల, నాట్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు దీన్ని నాట్ ఈక్వల్స్ టు అంటారు. లేకపోతే డైరెక్ట్ నెంబర్స్ తీసుకున్నాం, మీకు ఎన్నో కొట్ట కనిపిస్తుంది. 66 88 నాట్ ఈక్వల్స్ టు అయిపోయింది. నెక్స్ట్ ఈక్వల్స్ టు అని ఒకటి ఉంటుంది. డిసిడి ఈ వేద్దాం, ఈక్వల్స్ టు 77 ఈక్వల్స్ టు 77. సి 1 ప్రింట్ చేసి చూడు 11 అన్నది గ్రేటర్ 9 కంటే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, అందుకే ట్రూ వచ్చింది. 34 అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు, అందుకే ఇక్కడ కూడా ట్రూ వచ్చింది. తర్వాత 66 అనేది దానికంటే నాట్ ఈక్వల్. 66 88 ఈక్వల్ నాట్ ఈక్వల్, అందుకే ట్రూ వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను 66 పెట్టినా, ఫాల్స్ వచ్చింది. ఇది నాట్ ఈక్వల్స్ టు అన్నమాట. కిందది ఈక్వల్స్ టు 77 ఈక్వల్స్ టు 77 కాబట్టి ట్రూ అని చెప్పింది కింద 4th నెంబర్.
దానిపైన ఫాల్స్ అన్నది. ఎందుకంటే 66 ఇక్కడ మనం మిడిల్‌లో నువ్వు నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ వాడి 66 అంటే 2 ఈక్వల్ బై నాట్ ఈక్వల్ ఆపరేటర్ వాడినాం. అందుకే ఫాల్స్ అని కింద ఇక్కడ ఫాల్స్ వచ్చింది చూడండి. అదనమాట. ఇవన్నీ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్. అర్థమైందా? అప్పుడే బూలియన్ రూపంలో మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తది. ఇగ బూలియన్ డాటా టైప్ ఇట్లా వస్తది మనకి. అర్థమైపోయినాయి కదా! నెక్స్ట్ లాజికల్‌కి వెళ్ళిపోదామా? లాజికల్ ఆపరేటర్స్. ఇవి ఎంత బాగా తెలిస్తే మనకి తర్వాత ప్రోగ్రామ్ ఇంకా ఈజీగా అయిపోతుంది. అందుకే బేస్ ఇవి అన్ని ఆపరేటర్స్, వేరియబుల్స్, డాటా టైప్స్. ఎట్లంటే డాటా టైప్స్ మీకు అంతగా స్ట్రెస్ అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా డాటా టైప్ అదే తీసుకుంటుంది. నువ్వు జస్ట్ నా వేరియబుల్ పెట్టేసి నంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాల్యూ ఇచ్చేస్తే అయిపోతుంది. డిక్లేర్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసి నువ్వు అసైన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ డాటా టైప్ అదే తీసుకుంటుంది. నీకు ఆపరేటర్స్ మంచిగా తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ 3 ఉంటాయి. అండ్, ఆర్, నాట్. అవేంటి లాజికల్ ఆపరేటర్స్ మీకు దీంట్లో అర్థం చేసుకోవడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. బులియన్ 1 అని తీసుకున్నా. బులియన్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని, సారీ ఇదంతా కట్ చేస్తాం మీకు కనిపిస్తుంది. బూలియన్ బూల్ 1 అని చూసారా, ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల 2 స్టోర్ చేసిన, అంటే బూల్ 2 లోపల ఫాల్స్ అని స్టోర్. ఇప్పుడు నేను దీనికి ప్రింట్ చేస్తాను. మీకు ప్రింట్ పెట్టి మిడిల్ ఆపరేటర్స్ పెట్టాం, అండ్, ఆర్, నాట్. ఏంటిది ద వాల్యూ అని పెట్టాం. వాల్యూ ఆఫ్ బుల్ 1 2 ఈజ్ అని పెట్టేసేసి తర్వాత కామా పెట్టాలి. నువ్వు కామా పెట్టేసి నేను ఏం చేస్తాను అంటే డబుల్ బ్రాకెట్స్ పెడతా. బూల్ 1 అండ్ బూల్ 2. అర్థమైపోయినా? నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఈ పైన తీసేద్దామా? కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. మల్టీ కామెంట్స్ ఎట్లా పెట్టా? 3 లైన్ పెట్టు. నాకు ఇక్కడ వరకు అవసరం లేదు. ఇంకా చూడు, ద వాల్యూ ఆఫ్ బూల్ 1 బూల్ 2 ఈజ్ ఫాల్స్. అర్థమైందా? అండ్ వాడినాకో రెండుట్లా ఒకటి ఫాల్స్ అయిపోయినా ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? నేను మిడిల్లో అండ్ ఆపరేటర్ వాడినా, ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. అండ్ అయిపోయిన ఆర్ అయిపోయిన నాట్ చూద్దాం. నాట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సపోజ్ ఫాల్స్ ఉన్న 2 చేస్తుంది, ఫుల్ ఉంటే ఫాల్స్ చేస్తుంది. ఇక్కడ చూడు, నేను బుల్ 2 ఏమి ఇచ్చిన, బుల్ 2 వాల్యూ ఫస్ట్ ఏముంది మనది, బుల్ 2 వాల్యూ ఫస్ట్ మనం ఫాల్స్ ఇచ్చినాం, అసైన్ చేసినాం. బుల్ 2 లోపల ఫాల్స్ ఉంది. అప్పుడు నాట్ బుల్ 2 ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది. ఒకవేళ బుల్ 2లో నువ్వు ట్రూ అసైన్ చేసినావు అనుకో, దాని నాట్ బుల్ ఏమైపోతుంది, ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి నేను చూపిస్తాను. ఇక్కడ బుల్ 2లో ఫాల్స్ అసైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చేసింది. దాని ఆపోజిట్ వస్తుంది నాట్ బుల్ అంటే నాట్ ఆపరేటర్ అంటే దాని ఆపోజిట్. సపోజ్ నేను ఇక్కడ ఫాల్స్ పెట్టినా, ఇప్పుడు రన్ చేస్తా చూడు. ట్రూ వచ్చింది. ఫాల్స్ ఉంటే ఫాల్సే వస్తుంది కదా, దాని ఆపోజిట్. ఇప్పుడు ట్రూ పెట్టాం, TRUE ట్రూ పెట్టాం. ఇక్కడ చూడు, ఇప్పుడు బుల్ 2లో ఏముంది, బుల్ 2లో ట్రూ అసైన్ చేస్తాం. నాట్ బుల్ 2 ఏమైపోతుంది, ఫాల్స్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇంకా అండ్ ఆపరేటర్లో రెండు ట్రూ ఉంటేనే అప్పుడు ట్రూ వస్తుంది. ఇక్కడ 2 సార్లు ట్రూ వచ్చింది కాబట్టి ఈసారి మనకి ట్రూ వచ్చింది. అంటే 3 దాంట్లో ఒక ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉంది, అందుకే అండ్ ఫాల్స్ వచ్చింది. ఇంకోటి ఆర్ ఆపరేటర్, ఆర్లో ఇగో ఇది అండ్ది, ఇది ఆర్, ఇది నాట్. ఓకే, సో ఆర్లో ఒకటి ట్రూ ఉంటే చాలు, ట్రూ వచ్చేస్తుంది. కాస్టింగ్ చూద్దాం, టైప్ ఫంక్షన్ ఇంకా టైప్ కాస్టింగ్ చూద్దాం. సరేనా?
టైప్ ఫంక్షన్ టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు. మనం VS కోడ్ ఓపెన్ చేసేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. మీకు ఇంకా నీట్‌గా అర్థం అవ్వడానికి. నేను ఫైల్ పేరు ఏం పేరు ఇస్తున్నా అంటే టైప్ కాస్టింగ్ అని పెట్టేస్తాను. .py అంటే ఇప్పుడు పైథాన్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీకు టైప్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక నెంబర్ తీసుకుంటా. ఏ తీసుకొని 10 అని చేసిన. ఇదేంటిది ఒక వేరియబుల్ అనే ఏ తీసుకొని దానిలో 10 అనేది స్టోర్ చేసిన. ఇక్కడ క్లియర్ ఉంది కదా? ఇప్పుడు నేను ఇది ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా అని నాకు తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తా, జస్ట్ ప్రింట్ పెట్టేసేసి టైప్ TYP టైప్ అని పెట్టేసేసి ఏ అంట. తర్వాత దీన్ని రన్ చేస్తా. ఇది చూడు అదేమొచ్చింది ఇంటీజర్ అని తెలిసింది. అలా అన్నమాట. అర్థమైందా? దీన్నే టైప్ ఫంక్షన్ అంటారు. టైప్ ఫంక్షన్ అంటే అది ఏ డాటా టైపో చెప్తుంది. ఇప్పుడు టైప్ కాస్టింగ్ అంటే ఏంటో ఇది. ఇప్పుడు నేను బి అని ఒక నంబర్ తీసుకుంటున్నా. బి అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దాంట్లో ఏదో సంథింగ్ 4 5 6 7 4 5 7 8 అని ఒక స్ట్రింగ్ డబుల్ కోట్స్ పెడితే ఏమని అన్న స్ట్రింగ్ అని చెప్పిన. స్టార్టింగ్ ఆఫ్ చాలా టైం స్పెండ్ చేస్తాం దీనికి అర్థం చేసుకోవడానికి. సో డబుల్ కోట్స్ మనం పెడతా అంటే ఇట్స్ స్ట్రింగ్ కరెక్ట్గా రీతిలో రాస్తారు. డబుల్ కోట్స్లో పెట్టినా కాబట్టి స్ట్రింగ్. నేను ఈ స్ట్రింగ్ని ఇంటిజర్లకు కన్వర్ట్ చేయాలనుకుంటా. సో ఏం చేయగలుగుతాను నేను డైరెక్ట్ బి లోపలికి నేను ఏం చేయాలనుకుంటున్నా ఇంట్ ఆఫ్ ఏ పెడుతుంది ఇంట్ ఆఫ్ బిని మార్చాలనుకుంటున్నా. సపోజ్ స్ట్రింగ్లకు ఎన్ని వేయాలనుకుంటే సపోజ్ నేను ఏం చేయాలి ప్రింట్ చేద్దాం. ప్రింట్ బి ప్లస్ 9 అని ప్రింట్ చేస్తున్నా నేనేం దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తాను. ఏమొస్తుంది ఇక్కడ బి ఈజ్ ఇన్వాలిడ్ కీవర్డ్ ఫర్ ప్రింట్. ఎందుకంటే బి అనేది ఏంటిది స్ట్రింగ్ డబుల్ కోట్స్లో పెట్టినా స్ట్రింగ్. సో స్ట్రింగ్ని నువ్వు ఇప్పుడు చూడు స్ట్రింగ్కి అడిషన్ ఎట్లా చేయగలుగుతాయో ప్రింట్ 9 + 1 9 4 5 7 8 అనేది స్ట్రింగ్ లాగా తీసుకున్నాం. బి అనే వేరియబుల్లో స్ట్రింగ్ లాగా స్టోర్ అయింది అది. దాంట్లో నువ్వు అడిషన్ ఆపరేషన్ ఎట్లా చేయలేవు. అందుకే నేను ఏం చేద్దాం ఇంటిలోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇంటిలోకి ఎట్లా చేయాలి సేమ్ బి అని పెట్టేసేసి ఇంట్ ఏ. ఇప్పుడు చూడు అంటే క్లియర్ చేస్తా. ఇప్పుడు చూడు 19 అని వచ్చింది. ఇది ప్రింట్ టైప్ అనేది దాంట్లో ఏమొచ్చింది అది ఇంటీజర్ అని తెలిసింది. ఓకే ఎందుకంటే అది ఇంటీజర్ కన్వర్ట్ అయింది. ఇక్కడ టైప్ కాస్టింగ్ జరుగుతుంది. దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. ఒక డాటా టైప్ నుంచి ఇంకో డాటా టైప్కి మార్చడమే టైప్ కాస్టింగ్ అంటారు. నువ్వు ఏం చేసినావు ఈ స్ట్రింగ్ అనే నంబర్ని ఇప్పుడు 4 5 7 8 అనే స్ట్రింగ్లో స్టోర్ చేసిన ఆ స్ట్రింగ్ని ఇంటీజర్లకి మార్చి దాంట్లో అడిషన్ ఆపరేషన్ చేసినాం. అట్లనే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇట్లా ఏదో ఉంది ఏఎఫ్ ఇది స్ట్రింగే కానీ ఒక నంబరా దీనిపై నేను అడిషన్ చేయగలుగుతానా? ప్లే అలా ఇదంటే స్ట్రింగ్ లాగా మారిపోయి స్ట్రింగ్ అనేది లాగా మారిపోతుంది. స్ట్రింగ్ లాగా మారిపోయి దానిపైన అడిషన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే అలా నేను ఇప్పుడు స్ట్రింగ్ని ఇంటీజర్గా ఎట్లా మార్చినావు ఇంటీజర్ స్ట్రింగ్లో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు C = 55 అని తీసుకున్నాం. నేను స్ట్రింగ్ లాగా మార్చాలనుకున్నా. సో C = strc అని పెట్టేసి తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ C అని చేద్దాం. దాంతోపాటు నేను టైప్ చేద్దాం. యాక్చువల్గా ఎందుకంటే అది ఇంటీజర్ లెక్క డిక్లేర్ చేసినాం. ఇక్కడ టైప్ కాస్టింగ్ జరుగుతుంది. టైప్ కాస్టింగ్ అంటే అర్థమైంది కదా ఒక డాట్ టైప్ నుంచి ఇంకో డాట్ టైప్కి మార్చడం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా జస్ట్ టైప్ ప్రింట్ చేస్తాను. టైప్ ప్రింట్ చేస్తా దాంతోపాటు టైప్ ఆఫ్ C నేను టైప్ ప్రింట్ చేస్తున్నా దాంతోపాటు ప్రింట్ C కూడా ప్రింట్ చేస్తాను. నేను రన్ చేస్తున్నాను. ఇక చూడు
అక్కడ ఏంటిది స్ట్రింగ్ లెక్క ఏం 55 అనేది నువ్వు ఇంటీజర్ లెక్క స్టార్ట్ అయ్యేది. యాక్చువల్‌గా 55 అనేది ఇంటీజర్. ఇంటీజర్ నేను ఏం మార్చిన ఎస్టీఆర్ సి అని కొట్టి అది స్ట్రింగ్‌లోకి మారిపోయింది. డాటా టైప్ స్ట్రింగ్‌లోకి మారిపోయింది. సో, అందుకే ఇక్కడ క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. తర్వాత దాన్ని టైప్ సి ఉంది చూసావా? దీన్ని టైప్ ఫంక్షన్ అంటారు. అది ఏ డేటా టైప్ చెప్పడానికి టైప్ ఫంక్షన్ వాడతాం. టైప్ ఫంక్షన్ చేసినాం ప్రింట్ అయింది. క్లాస్ స్ట్రింగ్ సంబంధించింది 55. ఎందుకంటే 55 అనేది స్ట్రింగ్లోకి మార్చావు కాబట్టి టైప్ కాస్టింగ్ చేసావు. తర్వాత ప్రింట్ సి చేసినాం అట్లా. ఇది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మారవచ్చు. స్ట్రింగ్ని ఇంటీజర్కి మార్చచ్చు. అట్లనే ఇంటీజర్ని స్ట్రింగ్లోకి మార్చచ్చు ఇప్పట్లక. అట్లనే ఇప్పుడు ఇది ఏ 10 అని ఉంది కదా, నేను ఏం చేస్తాను అంటే ఫ్లోట్ కూడా మార్చాం. దానికి ఏం చేద్దాం, ఏ ఈక్వల్స్ టు ఫ్లోట్ అని పెట్టాలి అంటే. సపోజ్ నేను డి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో 7 దీన్ని నేను ఫ్లోట్లో మార్చాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తానంటే డి ఈక్వల్స్ టు ఫ్లోట్ డి తర్వాత ప్రింట్ డి. ఇది 7 ఉంది కదా, ఇప్పుడు 7.0 ప్రింట్ అవుతుంది మనకి. ఇగో చూడు 7.0 అనేది నువ్వేమి ఇచ్చినావు అక్కడ, ఇంటీజర్ వాల్యూ ఇచ్చావు. ఇక్కడ టైప్ కాస్టింగ్ చేసావు అంటే ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్ లాగా మార్చినావు. టైప్ కాస్టింగ్ అంతే. దీన్ని టైప్ కాస్టింగ్ చేసావు. ఇంటీజర్ని ఫ్లోట్ లాగా మార్చినావు. అట్లా ఫ్లోట్ని ఇంటీజర్ కూడా మారవచ్చు. ఇప్పుడు 7.0 ఉంది. నేను ఇంట్ అని పెడతా. ఇంటూ ఏది డి కదా, డి పెడతా. ఇక్కడ నేను 7.9 పెడతా. ఇక చూడు 7 లాగా మారిపోయింది. అంటే ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ మార్చిన. అట్లా ఒక్క డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మార్చాలని టైప్ కాస్టింగ్ అంటారు. సో అదే ఇక్కడ రాసిన. టైప్ ఫంక్షన్ ఇంకా టైప్ కాస్టింగ్. టైప్ ఫంక్షన్ అంటే యూజ్డ్ టు ఫైండ్ ద డాటా టైప్ ఆఫ్ ద గివెన్ వేరియబుల్ ఇన్ పైథాన్. ఇప్పుడు మనకి ఇప్పుడు స్ట్రింగ్ అని తెలిసింది. ఇట్లా టైప్ సి అని పెట్టినాం. టైప్ సి కదా అది. బి అనేది స్ట్రింగ్. బి అనే స్ట్రింగ్ అని ఎట్లా తెలుస్తుంది నీకు? డైరెక్ట్ టైప్ ఆఫ్ బి అని పెట్టినావు. టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ సి అట్లా పెడితే నీకు దాని యొక్క డాటా టైప్ తెలుస్తుంది. అదే దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. టైప్ ఫంక్షన్ అంటారు, సారీ. టైప్ ఫంక్షన్ దాని ఇచ్చిన మనం పైథాన్లో ఉన్న వేరియబుల్ యొక్క డాటా టైప్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు A31 అని డిక్లేర్ చేసినావు. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ అని నువ్వు ఇప్పుడు మనం టైప్ చేసినావు కదా, టైప్ ఆఫ్ సి పెట్టినావు. టైప్ ఆఫ్ సి అంటే ఏం తెలిసింది? స్ట్రింగ్ అని తెలుసు. అది స్ట్రింగ్ అని తెలుసు. అట్లా అది ఇది ఇప్పుడు 31 అనేది ఇంటిజర్ కాబట్టి క్లాస్ ఇంట్ అని వస్తుంది. డబుల్ కోర్స్ పెడితే అది స్ట్రింగ్ కాబట్టి క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. సేమ్ మనకు అవుట్పుట్ అట్లా వచ్చింది. క్లాస్ స్ట్రింగ్, క్లాస్ ఇంటూ టైప్ ఫంక్షన్ అది ఏ డేటా టైపో చెప్తుంది. ఇంకా ఏ నంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ అండ్ వైస్ వర్సా. స్ట్రింగ్ని ఇంటిలోకి మార్చొచ్చు, ఇంటిని స్ట్రింగ్ లాగా మార్చొచ్చు ఒకటి పాసిబుల్ అయితే. ఇప్పుడు దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. దేర్ ఆర్ మెనీ ఫంక్షన్స్ టు కన్వర్ట్ వన్ డాటా టైప్ టు అనదర్. ఒక డాటా టైప్ నుంచి ఇంకో డాటా టైప్ మార్చడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. సో ఈ STR31 ఇంటూ 32 ఇది అక్కడ చేసినాం. ఇక్కడ ఏమైపోతున్నాయి, ఇంటీజర్ స్ట్రింగ్ లాగా మార్చచ్చు, స్ట్రింగ్ ఇంటీజర్ ఫ్లోట్కి ఇంటీజర్కి అట్లా చాలా చేయొచ్చు మనం. దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఓకే, ఇయర్ 31 ఈజ్ ద స్ట్రింగ్ లిటరల్ అండ్ 31 ఈజ్ ద న్యూమరికల్. సో ఇది ఏమైపోయింది, స్ట్రింగ్ 31 అనగానే ఏమైపోయింది, ఇది స్ట్రింగ్ లాగా మారిపోయింది. మళ్ళీ ఇంటూ 32 అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ మారిపోయింది. దాన్ని ఇది ఏం చెప్పినప్పుడు ఇంటిలాగా మార్చినాం కాబట్టి లిటరల్స్ అంటారు వీటిని.
సో దీన్ని ఏమైపోతుంది, ఇంటిజర్ లిటరల్, ఇది స్ట్రింగ్ లిటరల్ అయిపోతుంది. ఓకే, తర్వాత లాస్ట్ టాపిక్ ఇన్పుట్ ఫంక్షన్ చూద్దాం. పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్, ఒక యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం. దిస్ ఫంక్షన్ అలౌస్ యూజర్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ యాజ్ స్ట్రింగ్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. నువ్వు ఎట్లా తీసుకోవచ్చు అంటే యూజర్ ఇన్పుట్ అని పెట్టేద్దాం డాట్ py ప్రింట్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రింట్ చేద్దాం ఎంటర్ ఏ నంబర్ అని. ప్రింట్ ఎంటర్ ఏ నంబర్ 1 వాడు ఇచ్చేస్తాను నీకు. ఈ డబుల్ కోట్స్లో పెట్టాలి. సో డైరెక్ట్ ఏం చేస్తావు, ఏ అని పెట్టేసి ఈక్వల్స్ టు ఇక్కడ ఇంపోర్ట్ పెట్టేస్తాడు డైరెక్ట్. వీడు వాడు ఇచ్చిన నంబరు ఎక్కడ పోయి వేరియబుల్లో పోయి ఏ అనే వేరియబుల్లో పోయి స్టోర్ అవుతుంది. అట్లా బి అనేది పెట్టేసి ఇన్పుట్ అని పెట్టి ఎంటర్ ద నంబర్ 2 అని పెట్టిన తర్వాత ఇప్పుడు నేను రెండింటికి అడిషన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రింట్ ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ అని పెట్టేసేసి కామా పెట్టి నేను ఏ ప్లస్ బి వేస్తాను అంతే. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇదంటే క్లియర్ చేసేసిన. ఇప్పుడు నువ్వు ఇక్కడ స్లాష్ అని పెట్టినావు, ఇప్పుడు ఇది పక్కకి వస్తుంది కదా, స్లాష్ అని పెట్టినాక న్యూ లైన్లో వస్తుంది. ఇక్కడ స్లాష్ అని పెట్టాము కొట్టి నీట్గా అనిపిస్తుంది ప్రోగ్రామ్. ఇది దాని కింద వస్తుంది, న్యూ లైన్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎంటర్ ఏ నంబర్ అని ఉంది, నేను ఒక 9 ఇచ్చిన. ఎంటర్ ఏ నంబర్ 200 22 ఇచ్చిన. చూడు ద సమ్ ఈస్, ఒక్క నిమిషం అవు, ఇక చూడండి వస్తుంది. సో యూజర్ నుంచి ఒక నంబర్ తీసుకుంటున్నా, ఏ అని ఒక నంబర్ తీసుకుంటున్నా, ఒక నంబర్ తీసుకున్నా, అది వేరియబుల్ ఏలో స్టోర్ చేశాను. అట్లనే ఇంకొక సెకండ్ నెంబర్ తీసుకుని అది బి వేరియబుల్ చేసిన, ఆ రెండింటిని సమ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటూ ఏ, అది ఇంటిజరే కదా ఇప్పుడు తీసుకునే నంబరు. సో ఇంటూ ఏ ప్లస్ ఇంటూ బి, ఏ ప్లస్ బిఏ కదా సమ్ అంటే. సో ఆ సమ్ లోపల స్టోర్ చేస్తున్నా, ఈ సమ్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి రన్ చేస్తా. ఇప్పుడు సపోజ్ 66 ఎంటర్ ఏ నంబర్స్ 2 4 ఎంటర్ చూడు ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 17 అట్లా ప్రింట్ అయిపోతుంది. సమ్ అని కదా ఏదో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మైనస్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా అన్నమాట, యూజర్ దగ్గర నుంచి నువ్వు ఇంపోర్ట్ తీసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఆపరేటర్స్ అందుకే నేర్చుకున్నాం మనం. 88 మైనస్ ఎంటర్ నెంబర్ 2 8 సమ్ కదా, సబ్ వస్తుంది కదా అట్లా. అక్కడ 88 9 17 అట్లా అన్నమాట. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని వాటిని ప్రింట్ చేయాలంటే ఇట్లా. లేకపోతే ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ ఏ నేమ్ అడుగుదాం. ఎంటర్ ఏ నేమ్ అడగడం. ఇప్పుడు వాడు ఇచ్చిన పేరునే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ అన్నాం. చూడు ఎంటర్ ఏ మనోజ్ కుమార్ అని పెడుతుంది. చూడు అదే ప్రింట్ మనోజ్ కుమార్. ఇప్పుడు ఇక్కడ ఇంకా మీకు వాడి చెప్పడానికి ద ఎంటర్ ద గివెన్ నేమ్ ఈస్ అని రాదు, గివెన్ నేమ్ ఈస్ అని పెట్టేసేసి ఇక్కడ కామా రావాలి. డబుల్ కోట్స్ అయిపోయాక ప్రింట్లో కామా రావాలి ఏదైనా వాడితే వేరే. ఎంటర్ హలో ద గివెన్ నేమ్ ఈస్ హలో అట్లా అనమాట. యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా ఏదైనా తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటావు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని వేరియబుల్ లోపల తర్వాత ఏం చేయాలి, ఇన్పుట్ అనేది వాడాలి. ఇన్పుట్ వాడి తర్వాత సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ నువ్వు ఏం పెట్టాలనుకుంటే అది పెట్టేసి, ఎందుకంటే అదే ప్రింట్ అవుతుంది. అది ప్రింట్ అయ్యి ఆ తీసుకున్న నంబర్ ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది, ఇన్పుట్ అనే దాని ఫంక్షన్ వాడుకొని అది
వెళ్ళి తీసేసుకుంటారనమాట. నంబర్ ఇంపోర్ట్ తీసుకొని అది పోయి ఏ వేరియబుల్ పెడితే ఆ వేరియబుల్ పోయి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన సెకండ్ చాప్టర్ అయిపోయినాయి ఇక్కడితో. సెకండ్ చాప్టర్ యొక్క ప్రాక్టీస్ సెట్ చూద్దాం. ఏంటిది ఫస్ట్ క్వశ్చన్, రైట్ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నంబర్స్. ఇప్పటికైనా అయిపోయాయి, మనం పైథాన్ ప్రోగ్రామే రాసినాం. ఇప్పుడు రాసిన అదే కదా, చేద్దాం మళ్ళీ చేద్దాం. ఏముంది, కంట్రోల్-C, ఎంటర్ ఏ నంబర్ 1 అని పెట్టేస్తా. ఎంటర్ ఏ నంబర్ 2 అని పెట్టేసిన తర్వాత ఈ రెండింటిని నేను పెట్టాను. ఒక దాంట్లో ఏ స్టోర్ చేస్తున్నా, ఇంకో నంబరు బిలో స్టోర్ చేస్తున్నాను. బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తున్నా. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ సమ్ లోపల ఇవి రెండు ఇంటి కాబట్టి ఇంటి చేసేసాయి, కన్కాటినేషన్ చేస్తుంది అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు చూడండి, నేను a ప్లస్ బి అని చేద్దాం, సమ్ చేద్దాం. ప్రింట్ ద సమ్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఈస్ అని పెట్టేసేసి కామా సమ్ అని పెట్టినా ఏమంటుంది తప్ప వస్తుంది. సరే యాప్ ఇట్లనే ఎంటరే నంబర్ 1 ఒక 99 ఇచ్చిన, ఎంటరే నంబర్ 2 44 ఇచ్చిన నంబర్ ఇద్దాం. చూడు ఏమైపోయింది ఇక్కడ, సమ్ రెండు కలుపుతుంది. అది 99 ప్లస్ 99 పక్కన 4 కలుపుతుంది. ఇదా సమ్ ఆపరేషన్ అంటే? కాదు కదా, సమ్ అంటే రెండు కలుపు. అందుకే నేను ఏం చేయాలి, నువ్వు ఇంట్ ఆఫ్, ఇది నేను ఇచ్చే ఇంటీజర్ నంబరు స్ట్రింగ్ కాదని అది చెప్పేస్తే వాడు సమ్ చేసుకుంటాడు. ఇంట్ ఆఫ్ ఏ ఇంట్. ఇప్పుడు చూడు, రన్ చేద్దాం. ఎంటర్ నంబర్ 88, ఎంటర్ నంబర్ 2. ఇది చూడు, ఇప్పుడు చూడు 88 ప్లస్ 2 ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో ఇలా టప్పులు చేయొద్దు. సమ్ అనే వేరియబుల్ లోపల నేను తీసుకున్న ఇన్పుట్ ఏదైతే నువ్వు యూజర్ నుండి తీసుకుంటున్నావు కదా, అది ఏ టైపు ఇన్పుట్ టైప్, ఇంటీజర్ టైప్ అని ఇక్కడ నువ్వు వాడికి చెప్పేస్తున్నావు. దానికి అర్థమైపోతుంది, ఇంటీజర్ వాటిని కలుపుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఒక నువ్వు అట్లా చెప్పకపోతే డేటా టైపు కన్కాటినేషన్ చేస్తుంది, 99 ప్లస్ 4 చేస్తుంది. అలా అయిపోతుంది. లేకపోతే డైరెక్ట్ ఇది ఉంటుంది కదా, ఇప్పుడు సమ్ అనేది ఇంటీజర్ వాల్యూ కదా, ఇప్పుడు సమ్ అనేది ఇంటీజర్ వాల్యూ కదా, డైరెక్ట్ ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ఒకసారి దీన్ని పెట్టి చూద్దాం, సమ్కి ఇంటి పెట్టి చూద్దాం. ఇంట్ ఆఫ్ సమ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇన్వాలిడ్ టెక్స్ట్ ఇది కాదు, సారీ. ప్రింట్ దీన్ని మార్చడం, మనం టైప్ కాస్టింగ్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. 99 ప్లస్ 1 100 ద సమ్ ఇస్ గివెన్ నెంబర్ 2. అర్థమైందా? ఏ అనే ఒక వేరియబుల్లో నేను ఒక నెంబర్ తీసుకున్నా, బి అనే వేరియబుల్ ఇంకో నెంబర్ తీసుకున్నా. ఆ రెండింటి సమ్ చేసి సమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసి ఆ సమ్ని ప్రింట్ చేస్తున్నాను. 4th లైన్ గంటే. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద రిమైండర్ వెన్ ద గివెన్ నెంబర్ డివైడెడ్ బై 2. ఫైండ్ ద రిమైండర్, మనం రిమైండర్ ఫైండ్ చేయాలి ఎప్పుడైతే మాడ్యులస్, ఎప్పుడైతే డివైడెడ్ బై 2 అయితే ఈజ్ వెన్ ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 చేద్దాం. మనం రిమైండర్ ప్రింట్ చేయాలి. దానికి ఏం చేద్దాం, ఒక నంబర్ సేమ్ ఆడ దగ్గర నుంచి 2 నంబర్లు తీసుకొని వాడికి ద రిమైండర్ ఈస్ అని పెట్టేద్దాం. ద రైమైండర్ ఈస్ అని పెట్టేసేసి రిమైండర్కి ఏమి వాడతాం అంటే ఏ స్లాష్ కాదు, స్లాష్ బి అంటే ఏం చెప్పిన ఆ రైట్ సైడ్ పైన ఉంటుంది, అది ప్రింట్ అవుతుంది. సో నేను ఏం వాడాలంటే ఏ పర్సెంటైల్ అని ఉంటుంది 5 పైన పర్సెంటైల్ బి. ఇప్పుడు చూడు, ఒక నంబర్ ఇయ్యు. ఇప్పుడు చిన్న నంబర్ ఇద్దాం, 20 డివైడెడ్ బై 2. సేమ్ ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ ఎట్లా చేసినామో సేమ్ దీన్ని అట్లనే చేద్దాం. రిమైండర్కి ఏం చేయాలి, పర్సెంటైల్ వాడు. సేమ్ టైమ్స్ క్వశ్చన్, ఒక నెంబర్ తీసుకుంటున్నా, సెకండ్ నెంబర్ తీసుకుంటున్నా, అది రెండుటి యొక్క ఇంటీజర్ ఎందుకు పెడుతున్నా అర్థమైనది, ఒక డాటా టైప్.
ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా వాటిది. తర్వాత పర్సెంటైల్ పెట్టేస్తున్నా. తర్వాత రిమైండర్‌లో స్టోర్ చేస్తున్నా. ఆ పర్సెంటైల్ అంటే ఇక్కడ రిమైండర్ వస్తది. ఇది వాడినప్పుడు. దీన్ని పర్సెంటైల్ అంటారు. పర్సెంటేజ్ సింబల్ వాడితే దాన్ని పర్సెంటైల్ అంటారు ప్రోగ్రామింగ్‌లో. సో, అది వాడితే అది రిమైండర్ వస్తది. ఇప్పుడు నేను చూపిస్తా. ఇగో ఎంటర్ ఏ నంబర్. ఒక 40 ఇద్దాం. అండ్ డివైడెడ్ బై 4. రిమైండర్ ఏమొస్తది? 0 వస్తది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు 50 ఇచ్చిన. ఒక నంబర్ 4 ఇచ్చిన. దాని రిమైండర్ 2 వస్తది. అర్థమైంది కదా! సో, అలా. ఇప్పుడు 40 డివైడెడ్ బై 4 10s ఆర్ 40. అందుకే రిమైండర్ ఏముండదు కాబట్టి 0. 50 డివైడెడ్ బై 4 చేస్తే 4 12s 48 అయితది. రిమైండర్ ఎంత ఉంటది? 2 ఉంటది. అట్లా. సెకండ్ క్వెషన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వెషన్ చెక్ ది టైప్ ఆఫ్ ద వేరియబుల్ అసైన్డ్ యూజింగ్ ఏ ఇన్‌పుట్ ఫంక్షన్. ఎంటర్ ఏ వేరియబుల్ అన్నాం. దాన్ని పెట్టేసేసి వాడు ఇచ్చిన వేరియబుల్ ఏదైనా ఇస్తే అది దేని టైపో చెప్పాలి. అదే క్వెషన్. సో, ఇచ్చేసిన తర్వాత ప్రింట్ అని పెడుతున్నా. ప్రింట్ అని పెట్టి ఎట్లా చేస్తావు? దాన్ని టైప్ ఫంక్షన్ వాడాలి. టైప్ ఆఫ్ ఏ అంతే సింపుల్. ఎంటర్ ఏ మనోజ్ అని పెట్టేసిన నేను ఇప్పుడు. మనోజ్ అన్నది ఏంటిది? స్ట్రింగ్. అందుకే క్లాస్ స్ట్రింగ్ అని పే చేసినాం. అట్లనే ఇప్పుడు సపోజ్ 78.0 అదేంటిది? ఇది స్ట్రింగ్. ఎందుకంటే డబుల్ క్లోజ్‌లో పెడుతున్నాం. టైప్ ఆఫ్ ఏ. ఇట్లా అన్నమాట. అది ఇన్‌పుట్ తీసుకుంటాం. దాన్ని టైప్ ఫంక్షన్ వాడతాం. టైప్ ఆఫ్ ఏ అని పెడితే అది ఏందో చూపిస్తది. ఇగో నేను ఎంటర్ చేసింది ఫస్ట్ ఏం చేసిన మనోజ్ అని ఎంటర్ చేసిన. మనోజ్ అని స్ట్రింగ్ కాబట్టి క్లాస్ ఆఫ్ స్ట్రింగ్ అని వచ్చింది. కాబట్టి నెక్స్ట్ క్వెషన్ ఏంటిది? యూజ్ కంపారిజన్ ఆపరేటర్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఏ గివెన్ వేరియబుల్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి ఆర్ బి ఆర్ నాట్ టేక్ ఏ ఆర్ నాట్ ఏ టేక్ 34 అంటే బి 40. మనము యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాం కదా! యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోకుండా వాడు డైరెక్ట్ కూడా తీసుకోమంటాడు. ఏంటి ఇచ్చిన్నాడు? ఏ ఈక్వల్స్ టు 34 అంట. బి ఈక్వల్స్ టు 80 అంట. సో, నేను ప్రింట్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ అని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బియా. నిజమా? కాదా? ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోతుంది అది. ఇది చూడు ఫాల్స్. ఏ అనేది 34 అనేది బి కన్నా చిన్ననే కదా! అందుకే ఫాల్స్ వచ్చింది. ఇదే కంపారిజన్ ఆపరేటర్. దీన్నే కంపారిజన్ ఆపరేటర్ కదా! ఆ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ అనేది పెద్దదా చిన్నదా ఫైండ్ చేయమని చేసేసినాం. అదే క్వశ్చన్. యూజింగ్ కంపారిజన్ ఫైండ్ అవుట్ వెదర్ ద గివెన్ నంబర్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి ఆర్ నాట్. టేక్ ఏ ఈస్ 34 బి 80 తీసుకున్నాం. 34 80 అంటే ప్రింట్ కంపారిజన్ ఆర్డర్ చెప్పేస్తుంది అది ఫాల్స్ అని. అట్లా అనమాట. నెక్స్ట్ రైట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ ఎంటర్డ్ బై ద యూజర్స్. సేమ్. రెండు నంబర్లు తీసుకున్నాం. 3 నంబర్లు తీసుకున్నాం ఈసారి. యావరేజ్ అంటే 3 ఆఫ్ సరే. సింపుల్‌గా చేద్దాం. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోమన్నాడు. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ ఎంటర్ బై ద యూజర్ అంట. మనం యూజర్‌కి అడగాలి. సో, ఏం చేద్దామంటే ఏమైపోతది 2 నంబర్ యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ అన్నాడు కదా! సో, ఏమైపోతది ఇంట్ ఆఫ్ ఏ ప్లస్ ఇంట్ ఆఫ్ బి చేస్తావు. రెండిటి సమ్ చేస్తావు. 2 వెయ్యి సమ్ చేసి సమ్‌లో స్టోర్ చేయి. ఓకే. సమ్‌లో స్టోర్ చేసినాక తర్వాత ఏం చేస్తాం? రిజల్ట్ చేద్దాం. రిజల్ట్ ఈక్వల్స్ టు సమ్ బై 2. యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ ఏం చేస్తావు? సమ్ యావరేజ్ అంటే ఏ ప్లస్ బి బై 2 కదా! అంటే నేను ఒకటేసారి రాయకుండా ఎందుకంటే బై 2 అని రాసేసాను అనుకో ఏమైపోతుందంటే బీకి ఒక్కదానికే ఇవ్వాలి. అట్లాంటప్పుడు నువ్వు ఏం రాయాలంటే ఇట్లా ఓవరాల్ బై బి పెట్టాలి. ఓవరాల్ బై 2 పెట్టాలి. ఒకసారి ఇట్లా చూద్దాం. ఇక్కడ సమ్ ప్రింట్ చేద్దాం. సమ్ యావరేజ్ కదా ఇది ఏబిజి
ఇక్కడ వేరియబుల్ నేను ఏవిజీ అని వేసుకుంటా. ఏవిజీ ఇక్కడ యావరేజ్ అని రాద్దాం. యావరేజ్ ఈజ్ ఇప్పుడు రన్ చేద్దాం. ఇంటర్ నెంబర్ 4 అని ఒక నెంబర్ ఇచ్చిన 6 4 + 6 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10/2 ఎంత? 5 రావాలి. అగ్గో వచ్చింది. యావరేజ్ ఈజ్ 5.0. అర్థమైందా? నువ్వు డైరెక్ట్ ఇట్లా బై 2 పెట్టినావు అనుకో, అది బి ఒక్కదానికే డివైడ్ చేస్తుంది. అందుకే ఓవరాల్ బ్రాకెట్ పెట్టేసేసి బై 2 పెట్టాలి. సేమ్ ఏదైనా కంటే ఇప్పుడు ఒకవేళ 3 నెంబర్స్ అయినా అనుకో, 3 నెంబర్లు అడుగుతావు. కంట్రోల్ వి ఎంటర్ ఏ నెంబర్ TH3 నెంబర్ 3 ఇక్కడ సి అని పెట్టు. ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. యావరేజ్ ఆఫ్ ప్లస్ అది ఇంటీజర్ కాబట్టి ఇంటూ సి. ఎన్ని 3 నెంబర్లు కదా, A + B + C. సో బై 3 యావరేజ్ అంటే ఇక్కడ నేను సమ్మే చేసిన ఏడ బై 3 వేయాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తుంది 4 + 4 + 4 కట్ వస్తుంది కదా, అంతే కదా. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ 4 + 4 2 more 8 + 4 ఏంటంటే 12 12/3 ఎంత 4. అదే అట్లా